6 సెకండ్లు, కేవలం 6 సెకండ్లు మీ ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీని స్వాప్ స్టేషన్ లో పెడితే ఫుల్ ఛార్జ్ అయిన బ్యాటరీ ప్యాక్ మీకు కొత్తగా లభిస్తుంది. దీనివల్ల మీకు రేంజ్ సమస్యలనే ఉండవు. ఒకసారి ఊహించుకోండి, మీ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ పెడితే 80 కిలోమీటర్ రేంజ్ వస్తుంది అనుకోండి. కానీ మీరు స్వాపింగ్ చేస్తే, ఒకసారి స్వాప్ చేస్తే దాని రేంజ్ 160 కిలోమీటర్ పెంచుకోవచ్చు. 2 స్వాప్లు చేస్తే 240 కిలోమీటర్లు, 3 స్వాప్లు చేస్తే 320 కిలోమీటర్లు. అసలు స్వాపింగ్ స్టేషన్ ఉంటే మీకు రేంజ్ అనేది ఇన్ఫినిటీ కింద మారిపోతుంది. రేంజ్ సమస్యలు అనేది తొలగిపోతాయి. అలాంటి స్వాపింగ్ స్టేషన్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే ఒక పాపులర్ కంపెనీ గోగోరో కంపెనీ. అటువంటి గోగోరో కంపెనీ భారతదేశ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. మరి గోగోరో కంపెనీ భారతదేశ మార్కెట్ లో ఎంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది? గోగోరో ఎంట్రీ అయిన తర్వాత భారతదేశంలో స్వాపింగ్ స్టేషన్ సొల్యూషన్స్ కి కొత్త ఆశలు వచ్చాయో పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. తైవాన్ దేశానికి చెందిన గోగోరో కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ స్వాపింగ్ స్టేషన్ అనే కాన్సెప్ట్ ని 2015 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. వాస్తవానికి వీళ్ళు 2014 సంవత్సరంలోనే తైవాన్ దేశంలో తమ మొట్టమొదటి గోగోరో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేశారు. 2015 సంవత్సరంలో వీళ్ళ స్వాపింగ్ స్టేషన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అయితే వీళ్ళ స్వాపింగ్ స్టేషన్ ఇండియాలో సక్సెస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు అసలు స్వాపింగ్ స్టేషన్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఒకసారి ఊహించుకోండి, ఒక పెద్ద బాక్స్ ఉందనుకోండి, దాన్ని మనం స్వాపింగ్ స్టేషన్ కింద భావిద్దాం. ఈ పెద్ద బాక్స్ లో చాలా బ్యాటరీస్ ఉంటాయి, అంటే ఒక 20-30 పైగా బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయి. ఈ బ్యాటరీ ప్యాక్స్ అన్నింటినీ కూడా మనం ఎవరైతే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఓనర్ గానీ, ఒక ఎలక్ట్రిక్ బైక్ ఓనర్ గానీ ఆ స్వాపింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న ఛార్జింగ్ అయిపోతున్న బ్యాటరీ ప్యాక్ ఇంకొక 5% ఎంతో మిగిలి ఉంది, దాన్ని ఈ పర్టికులర్ స్వాపింగ్ స్టేషన్ లో పెట్టి ఆల్రెడీ ఆ స్వాపింగ్ స్టేషన్ లో ఛార్జింగ్ అవుతున్న బ్యాటరీ ప్యాక్స్ లేదంటే ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీ ప్యాక్స్ ని మనం తీసుకోవచ్చు. ఇలా ఎన్ని కావాలంటే అన్ని బ్యాటరీ ప్యాక్స్ ని మన స్వాపింగ్ స్టేషన్ నుంచి తీసుకోవచ్చు. ఇలా బ్యాటరీ ప్యాక్ ని అయిపోతున్న ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీ ప్యాక్ ని పెట్టి ఫుల్ అయిన బ్యాటరీ ప్యాక్ ని మన స్కూటర్లోకి మార్చుకోవడాన్ని స్వాప్ అంటారు. ఇలా ఈ స్వాప్ జరుగుతుంది కాబట్టి ఆ స్టేషన్ ని బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ అని అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్వాపింగ్ స్టేషన్ అనేది బ్యాటరీలను తాత్కాలికంగా రెంట్ చేసుకునే పద్ధతి అన్నమాట. 2015 సంవత్సరంలో గోగోరో కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటుగా యమహా, సుజుకి వంటి కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి వారి ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా గోగోరో సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ మరియు వాళ్ళ స్వాపింగ్ స్టేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళ వెనక్కి తిరిగి చూసుకోలేదు, సూపర్ సక్సెస్ అయ్యారు గోగోరో కంపెనీ వాళ్ళు. ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా గోగోరో సంబంధించిన స్వాప్ స్టేషన్స్ లో 56 కోట్ల స్వాప్స్ అయితే జరిగాయి. ఒక్క తైవాన్ దేశంలోనే రోజుకి 4,50,000 స్వాప్స్ అయితే జరుగుతున్నాయి. అలాంటి గోగోరో కంపెనీ వాళ్ళు 2021 సంవత్సరంలో మన భారతదేశానికి చెందిన హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళతో ఇనీషియల్ గా వీళ్ళు మార్కెట్ లోకి వస్తే హీరో మోటార్ కాప్ వాళ్ళతో టైఅప్ అవ్వచ్చని వార్తలు అయితే వచ్చాయి. అయితే 2021 సంవత్సరంలో హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలోకి అయితే అడుగు పెట్టలేదు. చివరికి 2023 సంవత్సరంలో అయితే గోగోరో కంపెనీ వాళ్ళు భారతదేశ మార్కెట్ లో అయితే ఎంటర్ అయ్యారు. ఇనీషియల్ గా పైలట్ ప్రాజెక్ట్ అయితే రన్ చేశారు. ఆ తర్వాత 2023 సంవత్సరం చివరి క్వార్టర్ లో సక్సెస్ఫుల్ గా గోగోరో సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటుగా వాళ్ళ స్వాపింగ్ స్టేషన్ కూడా ఢిల్లీ మరియు గోవా నగరాల్లో అయితే ఇనిషియేట్ చేశారు. ఇప్పుడు గోగోరో కంపెనీ వాళ్ళు మన భారతదేశ మార్కెట్లో స్వాపింగ్ స్టేషన్ వల్ల సక్సెస్ అయ్యే అవకాశం ఉందా లేదా? సక్సెస్ పరంగా మనం మాట్లాడుకుంటే ఛాలెంజెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి గోగోరో కంపెనీ వాళ్ళకి తైవాన్ దేశంలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ కంపెనీ యొక్క కేవలం గోగోరో సంబంధించిన స్కూటర్కి స్వాపింగ్ స్టేషన్ పెట్టుకుంటే వీళ్ళు అప్పుడే ఫెయిల్ అయ్యేవారు. కానీ గోగోరో కంపెనీ వాళ్ళు ఏం చేశారు, ప్రధానంగా అప్పట్లో ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీలో పాపులర్ బ్రాండ్స్ తో వీళ్ళు టైప్ అయ్యారు. పాపులర్ బ్రాండ్స్ లైక్ మనకి యమహా కంపెనీ వాళ్ళతో, సుజుకి కంపెనీ వాళ్ళతో, హోండా కంపెనీ వాళ్ళతో, కవసకి కంపెనీ వాళ్ళతో, ఈ అన్ని కంపెనీస్ తో టైఅప్ అయ్యి వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్, వాళ్ళ ఎలక్ట్రిక్ 2-వీలర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ ని వీళ్ళ స్వాపింగ్ స్టేషన్ ద్వారా స్వాప్ చేసుకోమనే ఒక సర్వీస్ ని తీసుకురావడం వల్ల వాళ్ళ కస్టమర్స్ అందరూ కూడా గోగోరో స్వాపింగ్ స్టేషన్ కస్టమర్స్ కింద మారిపోయారు. అలా చేయడం వల్ల గోగోరో కంపెనీ వాళ్ళు ఇనీషియల్ గా సక్సెస్ అయ్యారు. కానీ మన ఇండియా సినారియో చూసుకున్నట్లయితే ఇక్కడ కాస్త ఆపోజిట్ గా కనిపిస్తుంది. ఇనీషియల్ గా గోగోరో కంపెనీ వాళ్ళు ఎలా వచ్చారు, హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అవుదామని వచ్చారు. కానీ ఈ రోజుకి గోగోరో కంపెనీ వాళ్ళు హీరో మోటార్ కాప్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ కి స్వాపింగ్ స్టేషన్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. అసలు హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళే స్వాపింగ్ స్టేషన్ మీద అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ప్రెసెంట్. వాళ్ళు ఎంతసేపు హీరో మోటార్ కాప్ సంబంధించిన వేదా సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మీద ఆలోచిస్తున్నారు. ఇతర ఎనర్జీ కంపెనీలతో టైప్ ఫాస్ట్ ఛార్జింగ్ మీద దృష్టి పెట్టారు తప్పిస్తే ఇనీషియల్ గా వాళ్ళు ప్లాన్ చేసుకున్న గోగోరో సంబంధించిన స్వాప్ స్టేషన్ అనే పాయింట్ ని ఇప్పుడు పక్కన పెట్టేశారు. ప్రస్తుతం గోగోరో కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ని జిప్ ఎలక్ట్రిక్ అనే కంపెనీ వాళ్ళతో టైఅప్ అవి వాళ్ళకి మాత్రమే ఇలా గోగోరో సంబంధించిన స్వాపింగ్ స్టేషన్స్ అనేవి రన్ చేస్తున్నారు.
కానీ వాళ్ళు ఎన్ని స్వాప్స్ చేస్తున్నారు? రోజుకి మహా అయితే 300 నుండి 500 పైగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉంటాయి, దానికి సంబంధించిన స్వాప్స్ అయితే జరుగుతున్నాయి. బట్ ఓవరాల్గా ఈ బిజినెస్ వర్క్ అవ్వాలంటే మినిమం ఒక 10,000 ఈ రేంజ్ ని స్టార్ట్ అవ్వాలన్నమాట స్వాప్స్ అనేవి. ఇనీషియల్ గా వీళ్ళకి లెక్క అవుతే గనక వీళ్ళు అనుకున్న బిజినెస్ వర్క్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి గోగోరో కంపెనీ వాళ్ళ స్వాపింగ్ స్టేషన్ ఫార్ములా వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఏదైతే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్న స్కూటర్స్ కంపెనీస్ చెక్ చేసుకోవాలి. ఉదాహరణకి ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ, బీగాస్ కంపెనీ కానీ, క్వాంటమ్ కంపెనీ కానీ, బ్యాటరీ కంపెనీ కానీ, ఇలా ఇవన్నీ కంపెనీస్తో వీళ్ళు టైఅప్ అవ్వాలి. ఇలా ఎక్కువ కంపెనీస్తో టైఅప్ అవుతే ఆ ఎక్కువ కంపెనీ సంబంధించిన స్కూటర్స్ సంబంధించిన ఆ కస్టమర్స్ కూడా వీళ్ళ స్వాపింగ్ స్టేషన్స్ వస్తారు కాబట్టి అలా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ కూడా అతి పెద్ద ఛాలెంజ్ ఒకటి ఉంది. మన స్వాపింగ్ స్టేషన్ అనగానే బ్యాటరీ ప్యాక్స్ని అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటాం, ఆ బ్యాటరీ ప్యాక్ని తీసుకొస్తాం, అంత బాగానే ఉంది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే వన్స్ స్వాపింగ్ స్టేషన్ అనే ఒక నెట్వర్క్లోకి బ్యాటరీస్ వస్తున్నాయంటే ఆ బ్యాటరీ ప్యాక్స్ అన్ని కూడా ఒకే సైజులో ఉండాలి. సో మీకు ఇనీషియల్గా చెప్పాను కదా, గోగోరో కంపెనీ తైవాన్లో సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే హోండా మరియు యమహా వంటి కంపెనీ వాళ్ళు గోగోరో సంబంధించిన బ్యాటరీ స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ఆ సైజుతో వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ని పెట్టడం వల్లే అక్కడ వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఓఈఎంకి ఒక్కొక్క రకమైన బ్యాటరీ ప్యాక్ సైజ్ అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ బ్యాటరీ ప్యాక్కి సైజ్ని స్టాండర్డైజ్ చేస్తేనే ఈ స్వాపింగ్ స్టేషన్ కాన్సెప్ట్ అనేది వర్క్ అవుతుంది. అందుకనే గోగోరో కంపెనీ వాళ్ళు ఈ తైవాన్ దేశం నుంచి వచ్చినా కూడా జస్ట్ జిప్పీ సంబంధించిన B2B పర్పస్ కోసం వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్లు వాళ్ళ స్వాపింగ్ బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేస్తున్నారు, కానీ ఇతర స్కూటర్స్ ఇతర బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే యూజ్ చేయట్లేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత గోగోరో సంబంధించిన బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ఇక్కడ కూడా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేయాల్సింది కంపెనీస్ తో టైఅప్ అవడమే కాకుండా వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ని స్టాండర్డ్ చేసుకోవాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే కొత్తగా రిలీజ్ అయ్యే స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళ బ్యాటరీ ప్యాక్స్ కాకుండా గోగోరో ఇచ్చిన బ్యాటరీ ప్యాక్స్ వాడితే కనుక వీళ్ళ స్వాపింగ్ స్టేషన్ లో ఆ బ్యాటరీ ప్యాక్స్ కూడా వర్క్ అవుతాయి. కస్టమర్స్ కి ఎవరైతే కంపెనీస్ వీళ్ళ నెట్వర్క్ లో ఉన్న ఒక 5-6 కంపెనీస్ ఏమైనా ఉంటే వాళ్ళ ప్రమోషన్ కూడా ఎలా చేసుకోవచ్చు అంటే, మా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటే మీరు డైరెక్ట్ గా స్వాపింగ్ స్టేషన్ కి వెళ్ళొచ్చు, 6 సెకండ్లో స్వాప్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మీరు 3 స్వాప్లు చేసుకుంటే 300 కిలోమీటర్ల వరకు రేంజ్ పొందవచ్చు. ఈ రేంజ్ లో వీళ్ళు ప్రమోషన్ చేసుకునే అవకాశం అయితే కల్పించిన వాళ్ళు అవుతారు. కానీ కంపెనీస్ అన్నిటిని ఇలా స్టాండర్డైజేషన్ బ్యాటరీ ప్యాక్స్ తీసుకురావడమే గోగోరో కంపెనీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. అంతా బాగానే ఉంది. ఇప్పుడు మరి గోగోరో కంపెనీ వాళ్ళు స్వాపింగ్ స్టేషన్ కి డబ్బులు ఎలా వసూలు చేస్తున్నారు? యాజ్ ఆఫ్ నౌ గోగోరో సంబంధించిన తైవాన్ డీటెయిల్స్ కానీ ఇతర యూరోప్ మార్కెట్ లో కూడా వీళ్ళు స్వాపింగ్ స్టేషన్స్ నెట్వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు అన్లిమిటెడ్ స్వాప్స్ ఇస్తున్నారు. నెలకి ఒక సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఆన్లైన్ లో చూస్తే మన ఇండియన్ కరెన్సీలో ఒక 3,250 రూపాయలు పే చేస్తే కనుక నెలంతా కూడా అన్లిమిటెడ్ స్వాప్స్ అనేవి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ కూడా మన వీళ్ళ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుంది అనమాట. 1.8 kWh బ్యాటరీ ప్యాక్ అంటే వీళ్ళ 30Ah బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అది నేను 60 volts తో క్యాలిక్యులేట్ చేస్తే కనుక 1.8 kWh బ్యాటరీ ప్యాక్ వచ్చింది. కాబట్టి ఆ 1.8 kWh అంటే మనకి అరౌండ్ ఒక 60 to 80 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్యాటరీ ప్యాక్స్ ని మీరు అన్లిమిటెడ్ గా 1 month వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని కావాలంటే అన్ని స్వాప్స్ చేసుకోవచ్చు ఒక 3,200 పే చేస్తే. సో ఇది ప్రాక్టికల్గా కొంచెం ఆ ప్రైజెస్ అది కరెక్ట్ అయితే కనుక మంచి ప్రైజ్ అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అన్లిమిటెడ్ స్వాప్స్ ఇస్తున్నారు కాబట్టి. సో అది వీళ్ళు ఇక్కడ వర్కౌట్ చేస్తే కనుక ఇందాక మీకు చెప్పిన అన్ని కాన్సెప్ట్స్ అన్ని పాయింట్స్ క్లారిఫై చేసుకుని కంపెనీస్ అన్నిటితో టైఅప్ అయ్యి స్టాండర్డైజ్ బ్యాటరీ ప్యాక్స్ తీసుకుంటే గోగోరో సంబంధించిన స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. బట్ అది జరుగుతుందా లేదా అని మన రాబోయే నెలలో అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది గోగోరో కంపెనీ వాళ్ళ బ్యాటరీ స్వాపింగ్ కాన్సెప్ట్. అది మన భారతదేశ మార్కెట్ లో వర్కౌట్ అవుతుందా లేదా అనేది పూర్తి సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. Thank you.